లార్డ్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ప్రభునందు ప్రియ దేవుని జనగమ, చదువుకొనబడిన ఈ లేఖనమును గురించి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది కోట్లాది స్తోత్రాలనైనా. చదువుకొనబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారి యొక్క ప్రశస్త నామమున అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈ రోజున మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షత, యేసు ప్రభుల వారి యొక్క పరలోక ఆగమనము ఈ భూమి మీదకు ఎందుకు రాబడిందో అనేక సందర్భాలను మనము ధ్యానం చేస్తూ వచ్చాము. యేసు ప్రభుల వారు ఈ రోజున నీతో నాతో ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమిటో తెలుసా? నీవు నశించిపోతూ ఉంటే నశించిపోతున్నటువంటి నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఆ పరలోకము నుండి దిగి వచ్చానని సెలవిస్తా ఉన్నాడు. నీ కొరకు నా కొరకే కాదండి, ఈ లోకములో ఎవరైతే నశించిపోతూ ఉన్నారో సమస్త మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి దిగివచ్చి మనుష్య రూపమును ధరించి మనము ఏ రూపములో అయితే జీవిస్తూ ఉన్నామో అదే రూపమును ఆయన తీసుకొని మనలను రక్షించటానికే ఆయన రక్షకునిగా ఈ లోకంలోనికి వచ్చారు. యేసు ప్రభుల వారు ఎంత ప్రేమామయుడు కాకపోతే తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారము నెరవేర్చడానికే నేను వచ్చానని ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభుల వారు. ఈ రోజున యేసు ప్రభుల వారి యొక్క ఆ గొప్పతనాన్ని గుర్తించినటువంటి వారు అనేక మంది ఇంకనూ నశించిపోతూ ఉన్నారు. ఈ లోకములో నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ యేసు ప్రభుల వారు తీసుకున్నారు. ఎవరు కూడా నశించిపోవట ఆయనకి ఇష్టమో లేదు. నా ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో మనం ఆలోచించి చేసినట్లయితే, ఈ లోకము మనము ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఈ లోకము బహుగా చెడిపోయిందని, ఈ లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థము అని మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. అయినప్పటికీ మనుష్య రూపముగా ఉన్నటువంటి మనము ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక క్రమము కానటువంటి అక్రమమైనటువంటి పనిని మనం ఒకవేళ చేస్తూ ఉంటే దాని ద్వారా మనకు ప్రమాదం ఉందని తెలిసి కూడా ప్రతిరోజు అదే పనిని మనం చేస్తూ వస్తున్నాము. కానీ దాని వలన మనకు ప్రయోజనము లేదు అని తెలిసి కూడా మనము దానిని చేస్తూ ఉన్నాము అంటే మన నాశనమును, మన శాపమును, మన యొక్క పరిస్థితి అంతటిని కూడా మనంతట మనమే పాడు చేసుకుంటున్నామని గ్రహించాలి. మనము నశింపులోనికి ప్రతిదినము కూడా మనలను మనము తప్పింప చేసుకుంటూ ఉన్నాము. మనలను మనము సరి అయిన మార్గము నుండి తప్పి తిరుగుతూ ఉన్నాము. మనలను మనము కాపాడుకొనుటకు అనేకమైనటువంటి ఒక తప్పు వెంబడి మరొక తప్పును చేస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. మనము ఏ రీతిగా ఈ లోకములో పడి చెడిపోతున్నామో దేవుడు మనకు తెలియచేశారు. మాట ద్వారా మనము పాపం చేస్తూ ఉన్నాము, చూపు ద్వారా మనము పాపం చేస్తూ ఉన్నాము, మన నడక ద్వారా పాపం చేస్తూ ఉన్నాము, మన చేతుల ద్వారా మనం పాపం చేస్తూ ఉన్నాము. దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవయవములన్నిటి ద్వారా మనం పాపంలో పడిపోతూ ఉన్నాము. కాబట్టి ఈ రీతిగా అన్ని విషయాలలో మనుష్యుడు తప్పిపోయి తన జీవితాన్ని, తన భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోకములో యవన కుమార్తెలను మనం ఆలోచన చేస్తున్నట్లయితే వారికి వయస్సు వచ్చినప్పుడు వారు ఆలోచన
ఆలోచింపదగినటువంటి మరి మనస్సు వారికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లకుండా ఉండరు అని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. యవనుడు తప్పక తొట్టిల్లతాడు అని దేవుని వాక్యం క్లియర్గా చెప్తా ఉంది. కాబట్టి ఈ రోజున అపవాది అయినటువంటి సాతాను యవన బిడ్డలను పట్టుకొని వారి ఆలోచనలను, వారి తలంపులను విపరీతముగా మార్చివేసి ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ యవన తమ్ముడా, యవన సహోదరి, ఈ రోజున ప్రభువు యొక్క మాటకు అవిధేయత చూపి మరి ప్రభువులో నిలవకుండా ప్రభువుకు దూరమైపోయి ఈ రోజున అనేక మంది యవన స్త్రీలు, యవన సహోదరులు, యవన తమ్ముళ్ళు అనేక మంది కూడా వారి జీవితాలను మరి ముగిస్తూ ఉన్నారు. దేవుడు అలాంటి నీ కొరకు, నా కొరకు, అలాగున నశించిపోతున్నటువంటి అనేక మంది కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన పని ఏంటంటే ఎవరైతే నశించిపోతూ ఉన్నారో వారిని వెదకి రక్షించటమే ఆయన పని. నా ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ యవన తమ్ముడా, యవన సహోదరి, నీ యొక్క ఆలోచన లేచిన దగ్గర నుండి ఏ రీతిగా ఉంటా ఉంది? నీవు తండ్రికి, తల్లికి అవిధేయత చూపిస్తూ ఉన్నావా? నీవు నీ తండ్రి మాటను, నీ తల్లి మాటను ధిక్కరిస్తూ ఉన్నావా? వారికి ఎదురు చెప్పేటువంటి స్వభావము నీలోకి వచ్చిందేమో ఒకసారి ఆలోచన చేసావా? నీ తల్లి చెప్పు బోధను, నీ తండ్రి చెప్పు బోధను నీవు వినకుండా నీ జీవితాన్ని ఒకవేళ నాశన కోపంలోనికి తోసివేస్తూ ఉన్నావేమో. నా తండ్రికి, నా తల్లికి తెలియకుండా నేను నిర్ణయాలు చేస్తూ ఉన్నాను. ఇది నా యొక్క నిర్ణయము, ఇది నేను చేయగలను, ఇది నేను చేస్తాను, ఇది వారికి చెప్పకపోయినా పర్లేదు, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు తెలియదా అని నువ్వు అనుకుని అనేకమైనటువంటి తప్పిదములు ఇప్పటికీ చేసావేమో. నీ తల్లికి, నీ తండ్రికి తెలియకుండా నీవు చేసినటువంటి ఆ దోష కారణాలు, ఆ పాప కారణాలు, నిన్ను పాపంలోనికి నెట్టివేసినటువంటి ఆ క్షణాలు ఏమైనా నీ జీవితంలో ఉన్నాయా? నీ తండ్రికి, తల్లికి తెలియకుండా నీవు చేసినటువంటి, రహస్యముగా నీవు చేసినటువంటి ఆ దోష కారణాలు ఏమైనా ఉన్నాయా? పాప కారణాలు మరి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేసావా? నీకు వయసు వచ్చిందని, ఒకవేళ నీకు ఆలోచనలు వస్తున్నాయని, నీ తలంపులు నిన్ను మరి పాపంలోనికి, నాశనంలోనికి నెట్టివేస్తున్నాయని ఒక్కసారి గ్రహించావా? ఈరోజు నా ప్రభులు వారు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు నీలాంటి వారిని అనేక మందిని, మరి నీలాంటి దానిని అనేక మందిని మరి ఆయన చూస్తూ ఉన్నారు. ఒకవేళ నీ తల్లి, తండ్రి నీవు చేసినటువంటి ఆ దోష కారణాన్ని చూడలేకపోవచ్చు. నీ సహోదరులు, నీ సహోదరులు మరి నీవు చేసినటువంటి ఆ దోష కారణాలు, ఆ పాప కారణాన్ని చూడలేకపోవచ్చు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి నీవు ఆలోచన చేయి. ఇప్పటికైనా మించింది ఏమీ లేదు. నీ తల్లికి, నీ తండ్రికి అవిధేయత చూపి నీవు వయసు వచ్చిందని, నీ ఆలోచన నేను ఆలోచించగలుగుతున్నానని, మరి జ్ఞానం ఉందని చెప్పి ఒకవేళ నీవు నీ తల్లికి, తండ్రికి అవిధేయత చూపి వారికి తెలియకుండా నీవు చేసినటువంటి దోషములు, పాపములు ఏవైనా ఉన్నావేమో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకుని, నీ తల్లిని, తండ్రిని ఈ లోకములో మరి నీకు దైవములుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే నీ తల్లి, నీ తండ్రి కదా. మరి నీ తల్లికి, నీ తండ్రికి తెలియకుండా నీవు చేసినటువంటి ఆ శాప కారణాలు, ఆ దోష కారణాలు, ఆ పాప కారణాలు ఏవైనా ఉంటే ఆ యొక్క వాటన్నిటినీ కూడా ఈ రోజుననే నీ తల్లికి, తండ్రికి దానిని తెలియపరిచి, మరి ఏ క్షణాన నీవు ఆ పని చేయవలసి వచ్చిందో, ఎవరి చేత ప్రేరేపింపబడి దానిని చేశావో నీ తల్లికి, తండ్రికి చెప్పినట్లయితే, నీ తండ్రిని, నీ తల్లిని ప్రేమిస్తూ ఉన్నటువంటి నీ దేవుడు, వారి దేవుడు నీకు దేవుడును, వారికిని నీకును దేవుడినైన యేసు ప్రభుల వారు ఒక పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నారు. అదేమిటో తెలుసా? నీలాంటి మరి నీకు ఆలోచన, ఆ పాప ఆలోచన లేకపోయినా నేను పాప ఆలోచనలతో నింపుతూ ఉన్నటువంటి ఆ దుష్టిని నీ యొద్ద నుండి, నీ ఇంటిలో నుండి, నీ మనసులో నుండి, నీ తలంపుల్లో నుండి తీసివేసి నిన్ను రక్షించటానికి యేసు ప్రభుల వారు ఇష్టపడుతూ ఉన్నారు. నా ప్రియ యవన తమ్ముడా, యవన సహోదరి, నీ ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయి? నీవు ఉద్యోగం చేస్తున్న చోట నీ పరిస్థితి ఎలా ఉంది? నీవు మంచిగానే జీవిస్తూ ఉన్నా నీ చుట్టూ ఉన్నటువంటి దుష్ట సమూహము
నిన్ను ఆ యొక్క తలంపులలోనికి నెట్టివేస్తూ ఉందేమో. నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని పాపముగా మార్చివేస్తూ ఉందేమో. ఒకసారి ఆలోచన చేశావా? ఇదిగో తండ్రి తన కుమారుని ప్రేమించు రీతిగా మరి నీ తల్లిదండ్రులు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి నీవు ప్రయోజకుడివి కావాలని వారు ఎంతగానో ప్రయాసపడుతూ తమ జీవితాన్ని మరి కృషింప చేసుకుంటూ నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని వారు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. అలాంటి నీ తల్లిని తండ్రిని నీవు మరి మోసం చేస్తూ నీ జీవితంలో రహస్య బ్రతుకును బ్రతుకుతున్నావా? ఈ రోజున ప్రభులు వారు నీలాంటి అనేక మంది నశించిపోతున్నటువంటి వారి కొరకే ఆయన శిలువ మరణం పొందాడు. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అలాగున ఎవరైతే మరి అపవాది చేత బంధించబడి తమ ఆత్మలను ఆర్పివేసుకుంటూ ఉన్నారు, తమ జీవితానికి ముందే ఎంతోమంది యవన బిడ్డలు ఈ రోజున మరి మరి వారి యొక్క ప్రాణాలను తీసుకుంటూ ఉన్నారు. బలవంతపు మరణాలను వారు చవిచూస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే అపవాది అయిన సాతాను కిందకు వారు వెళ్ళిపోయారు కనుక. కాబట్టి అలాంటి నశించిపోతున్న నీ కొరకే యేసు ప్రభుల వారు పరలోకమును విడిచి ఆ మహిమ సింహాసనమును విడిచి తన పరిశుద్ధతను మరి పక్కన పెట్టి నీ కొరకు పాప శరీరముతో ఈ లోకానికి వచ్చి నిన్ను పరిశుద్ధినిగా మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఎందరైతే నశించిపోతున్నారో అలాంటి నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన దాహము కలిగి ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ ఈ రకమైనటువంటి నశించిపోయేటువంటి ఆత్మలు అనేకములు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయా? నశింపచేయు ఆత్మ నిన్ను ఒకవేళ పట్టి పీడిస్తూ ఉందేమో. నిన్ను మరి నీ జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క తప్పును ప్రతిసారి నీకు చూపిస్తూ నిన్ను కృంగ చేస్తూ ఉందేమో. ఆ దానిని గూర్చి నీవు చింతపడవద్దు. దేవుడు ఈ రోజున నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి వచ్చినటువంటి దేవుడు యేసు ప్రభుల వారు. కాబట్టి నువ్వు భయపడక, నీవు దేని విషయమైతే మరి భయపడుతూ ఉన్నావో దానిని ఇప్పుడే యేసు ప్రభుల వారి పాదాల చెంతకు తీసుకుని వచ్చి నీ జీవితంలో జరిగినటువంటి మరి ఆ అనుకోని రీతిగా జరిగినటువంటి ఆ యొక్క క్షణాలను యేసు ప్రభు వారి యొద్ద మరి నీవు పెట్టినట్లయితే వాటన్నిటి నుండి విడుదల చేసి దేవుడు నిన్ను రక్షించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగున నీవు ఇష్టపడినట్లయితే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి దానిని యేసు ప్రభుల వారి యొక్క పాదముల చెంత ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను పరిశుద్ధపరిచి నశించిపోతున్న నీ ఆత్మను రక్షించి పరిశుద్ధినిగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగని ఇష్టపడినట్లయితే నాతో కలిసి ఈ చిన్న ప్రార్థన చేయి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ రోజున అనేక ఆత్మలు నశించిపోతావు నాయన. ముఖ్యంగా యవన సహోదరులు నాయన, ఇదిగో అనేక మంది నాయన బిడ్డలు నాయన, వారి ఆత్మల మనస్సులలో నాయన మరి నొప్పింపబడి వారికి తెలియకుండానే అనేక పాపములలోనికి మరి నాశన కోపంలోనికి దిగిపోయి ఉన్నారు నాయన. అట్లాంటి వారితో మీరు మాట్లాడారు. నశించిపోతున్నటువంటి వారి ఆత్మలను రక్షించటానికి అయ్యా పరలోకము నుండి దిగి వచ్చానని మీరు వాగ్దానం చేశారు నాయన. ఈ రోజున ఎందరైతే నైనా వారి యొక్క మరి నైనా వారి పాపములను విడిచిపెట్టి నాశన కోపములోనికి దిగిపోయినటువంటి ఆ క్షణాలను తండ్రి వారు గుర్తు చేసుకుని ఈ రోజున నీ పాదాల చెంత ఒప్పుకుంటూ ఉన్నారు నాయన. ఇకను వారు నాశన కోపంలోనికి దిగకుండా నైనా వారు నీ యందు విశ్వాసం ఉంచి నీలో జీవించేటువంటి తీర్మానం చేస్తూ ఉన్నారు నాయన. అట్లాంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తప్పిపోతున్న వారందరినీ కూడా నాయన మీరు రక్షించుకున్నామని, ఇదిగో నశించిపోతున్నటువంటి వీరు రక్షింపబడి అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం కలిగి వీరును కూడా నాయన వారిని రక్షించడానికి సహాయం దయచేయమని, అయా అందరినీ రక్షించుటకు శక్తి కలిగిన వాడవు నీవేనని ఈ లోకమంతా తెలుసుకునే భాగ్యం అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, ఈ దినమందు మేము చే పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.